జీహెచ్ఎంసీ పరిధిలో తాము చేసిన పనులకు 14 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, చెల్లించేదాకా తగ్గేదేలంటూ భీష్మించుకున్నారు బల్దియా గుత్తేదారులు. గత సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి జీహెచ్ఎంసీకి చెందిన సుమారు 1000 నుంచి 1500 మంది కాంట్రాక్టర్లు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, నాలా పూడికతీతలు పనులు, ఎలక్షన్ పనులైన డిఆర్సీ సెంటర్లు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి టిఫిన్ భోజనాలు, వీడియో లైటింగ్ వంటి పనులను చేపట్టిన పనులకు చెందిన 1240 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు చేపట్టిన ఆందోళన బుధవారంతో రెండో రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ వద్ద కలుసుకొని అక్కడి నుంచి ఒకరిద్దరుగా అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన కొత్తగా ఏర్పడిన కాంట్రాక్టర్ల యాక్షన్ కమిటీకి చెందిన కాంట్రాక్టర్లు, జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్కు చెందిన కాంట్రాక్టర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. వాగ్వాదం, తోపులాట వంటివి జరగడంతో సైఫాబాద్ పోలీసులు పలువురు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని సాయంత్రం 7 గంటలకు పంపించినట్లు సమాచారం. దీంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. బిల్లుల వసూల విషయంలో కాంట్రాక్టర్ల అసోసియేషన్ 2 వర్గాలుగా చీలిపోయింది. బిల్లులు వసూలు చేసుకునేందుకు పనులను నిలిపివేసి కొత్త పనులకు, టెండర్లకు కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చిన వాళ్లే గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు వేసి పనులను చేజిక్కించుకుంటున్నారంటూ యాక్షన్ కమిటీకి చెందిన గుత్తేదారులు ఆరోపిస్తుండగా, తమ వద్దకు వచ్చి తమను అనవసరంగా రెచ్చగొడుతున్నారంటూ మరో వర్గం కాంట్రాక్టర్లు వ్యాఖ్యానిస్తున్నారు. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనందున తమ సమస్య సభ దృష్టికి తీసుకెళ్లేందుకు కాంట్రాక్టర్లు అసెంబ్లీ ముట్టడికి వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం. బుధవారమే అసెంబ్లీని ముట్టడించాలని వారు భావించిన కాంట్రాక్టర్స్ అసోసియేషన్లోని మరో వర్గంతో వారికి గొడవ జరగడంతో అసెంబ్లీ ముట్టడి దారి మళ్లినట్లు సమాచారం. గురువారం అసెంబ్లీ ముట్టడించాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి తమ ఆర్థిక ఇబ్బందులను వివరించి బిల్లులు చెల్లించాలని కోరాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.